హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మరమరాల లడ్డూని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ మరమరాల లడ్డు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ కొలతలతో చేస్తే ఈజీగా చేసేయచ్చు, అలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి మరమరాలని కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు వేసాను కదా, 3వ కప్పు వచ్చేసి 3/4 కప్పు వరకు వేసుకున్నాను. కావాలంటే మీరు 3 కప్పుల వరకు కూడా ఈ మరమరాలను తీసుకోవచ్చు. ఇలా మరమరాలు వేసుకున్నాక 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి అదే కప్పుతోటి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఈ ప్యాను మీడియం హీట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చూసారు కదా, ఇక్కడ పూర్తిగా కరిగిపోయింది. మనకి పాకం అనేది ఇక్కడ గట్టి పాకం రావాలండి, కాబట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుంది పాకం రావడానికి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా పాకాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సిరప్ తీసుకొని నీళ్ళలో వేసుకొని చూసుకోవాలండి పాకం వచ్చిందో లేదో. చూసారు కదా, పాకం అనేది బాగా దగ్గర పడిపోయి గట్టిగా వచ్చింది. మనం ఒక ప్లేట్కి వేసి కొడుతుంటే టంగ్ టంగ్ అని శబ్దం వస్తుందండి. అలా వస్తే మనకు పాకం రెడీ అయినట్టే. వెంటనే మరమరాలను వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అడుగు నుంచి బాగా మిక్స్ చేస్తూ వెంటనే కలుపుకోవాలండి. మనం ముదురు పాకం కాబట్టి వెంటనే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా చేతికి నెయ్యి కానీ లేదంటే తడి కానీ చేసుకొని ఉండల్ని తయారు చేసుకోవాలి. కొంచెం ముద్దను తీసుకొని ఇలా 2 చేతులతోటి ఒత్తు రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగానే తయారవుతాయండి. వేడి మీదే చేసుకోవాలి, అప్పుడైతేనే మనకి ఈజీగా తయారవుతాయి. చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుందండి. మీకు కనుక మరీ గట్టి పడినట్లయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు వేడి చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, లడ్డు ఇలా రెడీ అయిపోయిందో ఇలాగే అన్ని లడ్డూలను కూడా మనం తయారు చేసుకోవాలి. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.